మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ముందు ఎపిసోడ్లో ఊహాశక్తి గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో ఊహాశక్తి గొప్పదా, విల్ పవర్ గొప్పదా అన్న డిస్కషన్కి వస్తే ఊహాశక్తి గొప్పది అని మనం ఒక చక్కటి ఎగ్జాంపుల్తో చక్కగా చెప్పుకున్నాం. విల్ పవర్ పని చేయాలి అన్నా కూడా ఊహాశక్తి యొక్క సహాయం దానికి అవసరమే అని తెలుసుకున్నాం, అవునా? అలాగే మనం లాస్ట్ ఎపిసోడ్లో ఈ భయానికి కారణం ఏమిటి, మన ఊహలే మనకు భయాన్ని సృష్టిస్తాయి అని, అలాగే ఊహల మీద మనం అదుపు సాధించడం కష్టమా, ఊహల మీద మనం అదుపు సాధించాలి అంటే మనం ఎంతో సాధన చేయాలి అని తెలుసుకున్నాం. అలాగే ఈ ఊహాశక్తి ఎలా పనిచేస్తుంది అని ఒక యథార్థ సంఘటన కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఒక వ్యక్తి తను చేయాల్సిన పని చేయకుండా ఉండటానికి, తనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే బాగుండు, నిలబడి ఉండకుండా ఉంటే బాగుండు అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు అతను నిలబడలేని స్థితికి తన సబ్కాన్షియస్ మైండ్ అతన్ని తీసుకెళ్ళింది. ఎందుకు? అతని ఊహలో అతను నిలబడి ఉండకుండా ఉండాలి, ఆ పని చేయకూడదు. ఇదే అతని సబ్కాన్షియస్ మైండ్లో అతను ప్రింట్ చేసేసాడు. సో సబ్కాన్షియస్ మైండ్ అతను ప్రింట్ చేసిన దానికి అనుగుణంగా అతనికి కాలు తీసేయాల్సినంత పరిస్థితి వచ్చింది అని తెలుసుకున్నాం కదా. తర్వాత అతను ఉద్యోగం మారిపోయాడు, హ్యాపీగా ఉన్నాడు. కానీ అతను చేసిన ఒక ఊహ అతని జీవితంలో అతనికి ఎంత మార్పును తీసుకొచ్చిందో చూసాం. అయితే కొన్ని ఊహలు గొప్ప సామ్రాజ్యాల్ని కూల్చేస్తాయి, కొన్ని గొప్ప సామ్రాజ్యాల్ని సృష్టిస్తాయి. సో మన ఊహాశక్తి మీద ఓ పట్టును మనం సంపాదించుకోగలిగితే ఇక మనకేం కావాలన్నా మనం సంపాదించుకోగలుగుతాం. సో ఈ ఊహాశక్తి మనం శాసిస్తే పనిచేయదు. ఊహాశక్తి ఫలానా విధంగా పనిచేయాలని మనం డిసైడ్ చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకు అంటే ఈ ఊహాశక్తి మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఒక కంచెర గాడిద లాంటిదే. సో దాని మీద మనం ఎక్కి స్వారీ చేయడానికి కుదరదు. దాన్ని ఒక మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ అలా నడిపిస్తూ వెళ్ళిపోవడమే. సో ఊహలో స్వారీ చేయడం అంత ఈజీగా కుదిరే పని మాత్రం కాదు. ఎంతో సాధనతో ఊహల మీద మనం కొంతవరకు అదుపు సాధించవచ్చు, కానీ ఊహల మీద మనం స్వారీ అయితే చేయలేము. ఊహల మీద ఈ అదుపును సాధించడానికి మనం ఏం చేయాలి అని డౌట్ వస్తుంది కదా. సో ఇదంతా మన విశ్వాసం మీద, మనం చేసే అభ్యాసం లేదా సాధన మీద ఆధారపడి ఉంటుంది. మనకు ఏ భయాన్నో అయిష్టతనో రేకెత్తించే ఓ పరిస్థితిని ఊహించుకోవాలి. ఇప్పుడు మనకి భయాన్ని కానీ అయిష్టతని కానీ రేకెత్తించే ఒక పరిస్థితిని మనం ఊహించుకోవాలి. తరువాత నుంచి విశ్వాసంతోనో, ఎవరేం చేసినా చేయకపోయినా ఆ పనిని చేయగలరని నమ్మే ఊహ మనకు కలిగేటట్టు చేయమని ఊహాశక్తిని బతిమిలాడుతూ ఉండాలి. మనం అందరిలాంటి వాళ్ళు కాదని, ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా మనల్ని గుర్తించమని మన ఊహాశక్తిని బ్రతిమాలుకోవాలి. మనకు తగిన ఏ పద్ధతిని ఆచరించినా పర్వాలేదు, మన కోసమే, మన వైపే మన ఊహాశక్తి పనిచేస్తూ ఉంటే చాలన్నమాట. సో ఇప్పుడు మనం మొదట రోడ్డు దాటే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. సో ఆ ఎగ్జాంపుల్లో వీధికి అడ్డంగా నేల మీద పరిచి ఉన్న ఓ 2 అడుగుల చెక్క పలక మీద మనం చాలా సులభంగా నడిచిపోగలమని నిర్ధారణ చేసుకున్నాం. తర్వాత మనకున్న విశ్వాసం వల్ల మనం అందరిలాంటి వాళ్ళం కాదు కనుక, ఓ ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్న వాళ్ళం గనుక ఊహాశక్తిని బ్రతిమాలుకొని ఊహాత్మకతను పెంచుకొని ఆ చెక్క పలక 20 అంతస్తుల ఎత్తున ఉన్నా సరే మనం సులభంగా నడిచి వెళ్ళి అవతల వైపుకు చేరుకోగలం.
ఇది అంతా ఊహాశక్తి మీదే డిపెండ్ అయ్యి ఉంది. సో, ఈ ఆలోచనను ఒకసారి చేసి చూడండి. కొంచెం తక్కువగానో, ఎక్కువగానో మతిలేని ఓ కోతి ఏమాత్రం భయపడకుండా ఎంత ఎత్తు మీద చెక్క బల్ల మీదైనా నడిచిపోగలదని మనకు మనమే చెప్పుకోవాలి. ఇద్దరిలో ఎవరు గొప్పవారు? మీరా? ఆ బుర్రలేని కోతా? హ్మ్. మనమే గొప్పవాళ్ళం కదా! ఇద్దరిలో మనం గొప్ప, ఆ బుర్రలేని కోతి గొప్ప అంటే మనమే గొప్ప. మరి ఆ బుర్రలేని కోతే ఆ చెక్క బల్ల మీద హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఓ బుర్రలేని కోతి గాని, సుమారుగా ఓ మూర్ఖుడిలాగా ఉన్న మనిషి గాని, సులభంగా ఎత్తులో ఉన్న పలక మీద నడిచి వెళ్ళిపోగలుగుతూ ఉంటే, మనంతట మనం తెలివైన వాళ్ళం అని చెప్పుకునే మనం నడిచి వెళ్ళలేమా? సులభంగా నడిచి వెళ్ళగలం. కేవలం విశ్వాసం వల్ల, సాధన వల్ల ఈ పని చేయవచ్చు. ఇదివరకు ఎంతోమంది ప్రఖ్యాతిగాంచిన బ్లాండిన్‌లాగా నయాగరా జలపాతం మీద ఈ వైపు నుంచి ఆ వైపుకు కట్టబడి ఉన్న ఓ తాటి మీద నయాగరాను దాటగలననే విశ్వాసం మాత్రం పూర్తిగా ఉన్న ఓ వ్యక్తి. అంతే. భయపడతానేమోనన్న భయం తప్ప మరే భయమూ లేనివాడు త్రాటి మీద నయాగరా జలపాతాన్ని దాటగలనని నమ్మినవాడు కాబట్టి ఓ బండిని తోసుకుంటూ అయినా వెళ్ళగలడు. కళ్ళు కట్టేసుకొని కూడా ఆ తాటి మీద నడవగలడు. ఎందుకంటే అతని విశ్వాసం అలా ఉంది. అతని ఊహ అలా ఉంది. సో, మనందరికీ ఇలాంటి అనుభవమే కలిగి ఉండవచ్చు. ఓ పెద్దని నిచ్చెన మీదకు మనం ఎక్కుతూ ఉన్నప్పుడు మనం పైకి చూస్తున్నంత వరకు మనకు భయమే ఉండదు. ఒక్కసారి కిందకి చూసామనుకోండి, వెంటనే ఓ భయంకరమైన ఆలోచన ఒకటి వస్తుంది. మనం కింద పడుతున్నట్లు ఊహించుకుంటాం. కింద పడి నేలకి అంటుకొని పోయినట్లు, శరీరం ఓ ముద్దలాగా ఉన్నట్టు ఊహించుకుంటాం. ఒక్కోసారి పడిపోకుండా ఉండడం కోసం మనం నిచ్చెనని వదిలిపెట్టలేని స్థితిలో బిగుసుకొని ఉంటాం. పైకి వెళ్ళలేం, కిందకి దిగలేం. సో, మన ఊహలను మన సామర్థ్యం మీద విశ్వాసంతో అదుపులోకి తెచ్చుకోగలిగితే మనం ఏ పనినైనా చక్కగా చేయగలుగుతాం. బలవంతంగా మనం మన ఊహలని అదుపులోకి తెచ్చుకోలేము. విల్ పవర్, ఇచ్ఛాశక్తిని ఉపయోగించి మన ఊహల్ని మనం నియంత్రించనూ లేము. అలాంటి ప్రయత్నాన్ని మనం చేస్తే నరాల జబ్బులతో మనం బాధపడాల్సి వస్తుంది. మన ఆలోచనలను మనమే నడిపించాలని గుర్తుపెట్టుకోవాలి. మన ఊహలను మనమే అదుపు చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు మన ఊహల్ని ఉరకలెత్తిస్తే మనకు అపజయం తప్పదు. మన ఊహాశక్తిని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మనం ఇదివరకు దాదాపు ఇంపాసిబుల్ అని అనుకున్న పనులన్నిటినీ సులభంగా, ఈజీగా నిర్వర్తించగలం. కాబట్టి ముందుగా అసంభవం అనేది ఏదీ లేదు అని మనం నమ్మాలి. తర్వాత మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. తర్వాత మన సాధన. తర్వాత మన శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సమదృష్టితో ఉండాలి. మన ఆలోచనలను మనమే నడిపించాలి. మన ఊహలను మనమే అదుపు చేసుకోవాలి. అప్పుడు ఇక మన ఊహాశక్తికి తిరిగే లేదు. ఏమీ లేదు, సింపుల్. మనం విశ్వాసంతో, నమ్మకంతో మన ఆలోచనలను సరిచేసుకుంటూ, మన ఊహాశక్తిని పెంచుకుంటూ ఉంటే, మనం ఊహించుకుంటూ ఉంటే, మనం ఊహించుకున్న ఆ విషయం మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో నీట్‌గా ప్రింట్ అయిపోతుంది. ఒక్కసారి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ విషయం ప్రింట్ అయింది అంటే, మన సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేసింది అంటే, ఇక మనం ఊహించింది మన ముందు జరిగి తీరుతుంది. అది ఏ విధంగా అయినా సరే. అయితే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం దాన్ని ఎలా ప్రింట్ చేయాలి? మనం ఊహించిన దాన్ని మనం చక్కగా, నీట్‌గా ప్రతి చిన్న విషయాన్ని వర్ణిస్తూ రాసుకోవచ్చు. దాన్ని రోజుకి అనేక సార్లు, మినిమమ్ 3 టైమ్స్, మార్నింగ్ లేచిన వెంటనే, మధ్యాహ్నం, రాత్రి పడుకునే ముందు కనీసం మినిమమ్ 3 టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది ప్రింట్ అయిపోతుంది.
ఒక్కసారి సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకు ఆ విశ్వాసం కలిగిన తర్వాత, మనం దానికి వ్యతిరేకంగా ఒక మాట కానీ, ఆలోచన గానీ, ఊహ కానీ, భావం కానీ మనం చేయకూడదు. అప్పుడు మనం ఊహించింది మన జీవితంలో మన ముందుకొచ్చి తీరుతుంది. కావాలి అంటే ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.